భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మనుగురు మండలాల్లో మంత్రి పొంగులేటి విస్తృతంగా పర్యటించారు. ఇక కార్యకర్తలు మంత్రి పొంగులేటికి ఘన స్వాగతం పలుకుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అశ్వాపురం మండలం గొందుగూడెం గ్రామంలో 2.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. అశ్వాపురం నుంచి గొందిగూడెం మీదుగా మొండికుంట వరకు 22 కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించిన మంత్రి అమ్మగారిపల్లిలో పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మనుగూరు మండలంలోని మల్లారం నుండి కట్టు మల్లారం వరకు 1 కోటి వ్యయంతో చేపట్టిన రహదారి మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. లంక మల్లారం గ్రామంలో 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జ్ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీరు కోరుకున్న ప్రజా ప్రభుత్వం ప్రతి పేదవాడికి అండదండలుగా భరోసా భద్రతను ఇస్తూ ఈ 2.5 సంవత్సరాలు మీకు ఏ లోటు రాకుండా ఈ ప్రభుత్వం చూసుకుంటూ వస్తుంది. విద్యకి వైద్యానికి కూడా ఈ ప్రభుత్వం పెద్దపీట వేసి పేదవాడి పిల్లలు పెద్దోళ్ళు చదువుకునే పిల్లలు ఎలా చదువుకుంటారో అంతకంటే మంచిగా చదివించాలనే తపనతో ఆనాటి ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలని పెట్టి కోళ్ల ఫారాల్లోనో రైస్ మిల్లుల్లోనే కాకుండా అద్భుతమైన స్కూళ్లు బిల్డింగ్ ఇన్ఫ్రాలు కట్టేయడమే కాకుండా డైట్ ఛార్జీలు మంచి పువ్వు పెట్టే దాంట్లో భాగంగా 40% డైట్ ఛార్జీలు పెంచాం మగపిల్లలకి పిల్లలందరికీ. కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఆడపిల్లలకి పేదోళ్ళ ఆడపిల్లలు ఎవరైతే హాస్టల్లో ఉంటారో 200% పెంచారు మీ దీవెనలతో ఉన్న ప్రభుత్వం. అంతేకాదు ఇందాకనే మనం 2,40,00,000 రూపాయలతో 12 క్లాస్ రూములకి 12 క్లాస్ రూములకి శంకుస్థాపన చేసుకున్నాం. అంతకుముందు 8 క్లాస్ రూములకి చేసుకున్నాం. అంతేకాదు మంచి విద్యను పేద పిల్లలకి అందించాలని ప్రభుత్వం దగ్గర పంచడానికి భూమి లేదు, డబ్బు లేదు. పేదవాడి పిల్లలకి మంచిగా విద్య నేర్పినట్లయితే ఆ కుటుంబం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆ తల్లిదండ్రుల ఆశలు కోరికలు ఆస్తులు ఇచ్చినా ఇయ్యకపోయినా అద్భుతంగా చదువు చెప్పిస్తే ఆ చదువుతో ఆ కుటుంబం స్థిరపడుద్ది, ఆర్థికంగా బలపడుద్ది, ఈ సమాజంలో తలెత్తుకొని ఆ కుటుంబం తిరగలుగుద్ది అని ఈ ప్రభుత్వం గ్రహించి విద్యకి పెద్దపీట వేసి ఇలా విద్యను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం, మీరు ఆశీర్వదించి దీవించిన ప్రభుత్వం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.